ముఖ్యంగా ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా వారిని డిస్మిస్ చేయాల్సిందే అనేటువంటి ప్రతిపాదన వినబడుతుంది. దానిలో ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో ఈ ప్రతిపాదన ఎక్కువ వినబడతా ఉంది. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోహిన్ రెడ్డి ఉంటాడు అనేటువంటి ఆ పొలిటికల్ అనాలిసిస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా మీరు? అట్లాంటి ఆలోచనలు ఏమీ లేవండి. గత ప్రభుత్వంలో మీరు చూసిండ్రు, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు అక్కడ బానిస బతకలేకుండా కాంగ్రెస్లోకి వస్తున్నారు. దానం నాగేందర్ గారు మొట్టమొదటి శాసనసభ్యులు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసే దరిద్ర మాటలు, గవర్నమెంట్ గులగొడదాము, కాంగ్రెస్ గవర్నమెంట్ని కూలగొడదాము, మనం బీజేపీతో కలుద్దామని చెప్పేసి మాట్లాడితే అది సహించలేక నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మనం తోడుగా నిలబడాలని చేసే ఉద్దేశంతో నాగేందర్ గారు వచ్చిండ్రు. కోర్టులు కూడా అన్నీ కూడా ఆలోచిస్తే నాగేందర్ గారు ఇక్కడనే శాసనసభ్యుల కింద ఉంటారు. 5 సంవత్సరాల టర్మ్ 100% ఆయన చేయాలనే మా కోరిక. ఆయననే ఇక్కడ శాసనసభ్యులు. నాకు అట్లాంటి ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ ఏమీ లేవు. నేను పార్టీకి ఒక సైనికుని కింద పనిచేస్తాను. పార్టీ మా ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో అవన్నీ కూడా మేము ప్రజల దగ్గర తీసుకొని పోతాము. ప్రజలకు అంత అవగాహన చేస్తాము. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి లేక మేము ఉంటాము, వాళ్ళకు సాయం చేస్తాం అంతే. జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు కొనసాగుతూ ఉన్నారు. హైడ్రా అనేది ఒకటి చాలా వినబడతా ఉంది. పొద్దున్న లేస్తే అక్రమార్కుల గుండెలో హైడ్రా రైలు పరిగెత్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది హైడ్రా పనితీరును చూస్తూ ఉంటే, ముఖ్యమంత్రి హైడ్రాకి ఇచ్చినటువంటి ఆ యొక్క వనరులను చూస్తూ ఉంటే? సార్ నేను ఒక మాట చెప్తున్నా, మీరు ప్రజలను అడగండి. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే రాబోయే తరాలకు మనం చెరువులని, కుంటలని, వాగులని చూపించే రోజు మనకు రేవంత్ రెడ్డి గారు చూపిపోతున్నారు. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి మనకున్న చెరువులు, కుంటలు, వాగులు అన్నీ కూడా ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము అక్కడ ఫామ్ హౌస్లు లేకపోతే ఇల్లులు కట్టుకుని ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగాలి, రాబోయే తరాలకు చెరువులు, కుంటలు, వాగులు చూపించాలి, మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ హైడ్రాని నిర్మించినరో దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు అయితే వాలంటరీగా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి వస్తుందంట. మా దగ్గర ఈ చెరువు, మా దగ్గర ఈ కుంట ఇవన్నీ కబ్జా పెట్టిర్రు కాబట్టి మీరు అందరు కూడా వచ్చేసి హైడ్రాతోటి ఇవన్నీ కులగొట్టండి అని అంటే, ఇప్పుడు హైడ్రా హైదరాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపించేటట్టున్నది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒకటి ఈ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి వస్తున్నది. డెఫినెట్గా నేను కూడా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక హైడ్రా లాంటిది ఒకటి పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓవైసీ ఒక మాట చెప్తా ఉన్నాడు, నన్ను చంపి నా కాలేజీని కూల్చనేటువంటి మాట వినబడతా ఉంది. నిజంగానే ఓవైసీ దగ్గరికి హైడ్రా వెళ్తుంది అనేటువంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? సకలం చెరువుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ మెడికల్ కాలేజ్ కట్టడం జరిగింది ఇప్పటికే. సార్ నేను ఒక విషయం చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పినరు, రాజకీయాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ఈ హైడ్రా పనిచేస్తున్నది. ఈ చెరువులు, కుంటల మీద ఎవ్వరు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినా కానీ కూడా ఆ మ్యాప్ల ప్రకారము, మున్సిపల్, ఇరిగేషన్, వాటర్ వర్క్స్ మ్యాప్ల ప్రకారము అవన్నీ కూడా డెమాలిషన్ చేయడం జరుగుతున్నది. ఎవరి అయినా కట్టడాలు చెరువులలో, ఎఫ్టీఎల్ల బఫర్ జోన్లలో ఉంటే వాళ్ళు దయచేసి ముందుకొచ్చి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళే డెమాలిషన్ చేసుకుంటే వాళ్ళకు కూడా పెద్ద పేరు వస్తుంది. వాళ్ళు సమాజంలో ఒక పెద్ద మనిషి కింద మిగిలిపోతారని చెప్పేసి నేను అందరు కూడా సూచన ఇస్తున్నా. దానికి రాజకీయాలకు కానీ వ్యక్తులకు కానీ ఎవ్వరు కానీ అతీతం లేదు, ఏ పార్టీలకు కూడా సంబంధం లేదు. హైడ్రా అనేది చెరువులు, కుంటల మీద ఎవరు కట్టినా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉంటే అన్నీ కూడా కూల్చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇచ్చిండ్రు. హైకోర్టు కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్న లంబా స్వాత్ర అని ఒక సోషల్ యాక్టివిస్ట్ మీద కోర్టుల కేసు వేసి ఆమె ఎప్పటి నుంచో కొట్లాడుతున్నది. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రజల కోసము ఉపయోగపడేది కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాలంటరీగా వాళ్ళే డెమాలిషన్ చేయాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.